వాట్స్ పాపింగ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు టాక్ బిష్ 400. సో ఇవాళ మనం ఆఫ్ రోడ్ ట్రైల్స్కి వెళ్తున్నాము. కియా ట్రైనింగ్ సెంటర్ దగ్గర అన్ని బైక్స్ వచ్చేసినాయి అనమాట. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బైక్స్. క్లాసిక్, స్క్రామ్ 411, హిమాలయన్ 450 ద లేటెస్ట్ వన్, మన ట్రాంఫ్ స్పీడ్ 400, హిమాలయన్ 450, ఎక్స్పల్స్, BMW 310 GS, KTM 390, Apache RTX 310, 250 KTM, SD Adventure, Royal Enfield, ఇంకోటి మీటియోర్. ఇవాళ మనం 13 బైక్స్తో ఆఫ్ రోడ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎంతమంది పడతారు, ఎంతమంది నుంచుంటారు అనేది. సో అందరూ గేరప్ అయిపోయారు. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. చలో చలో చలో. అటు వర్షం పడుతుందిగా పెనుగొండలో. ఓకే. మసూద్ ఇంటర్కామ్ ఎక్కడ ఉంది? మసూద్ది ఇక్కడ నుంచి లోపలికి కదా. వస్తున్నారు. బాబా వ్యూ అయితే అదిరిపోయింది. పర్లా కరెక్ట్ టైంకే వచ్చాం. 5 అయింది టైం. ఆఫ్ రోడ్. రైట్ తీసుకోండి అమ్మా అందరూ. అందరూ వస్తున్నారు, వెనకాలే ఉన్నారు. ముందర పోయి వీడియో రికార్డింగ్ చేసుకుంటా. సో గాయ్స్, మనం ఆఫ్ రోడింగ్కి వచ్చేసి అక్కడ కటింగ్ కనపడుతుంది కదా, కొండల మధ్యలో నుంచి ఆ కటింగ్ మీద నుంచి అలా లోపలికి వెళ్తాం అనమాట. అదే అనమాట ఆఫ్ రోడ్ ట్రైల్ విండ్ మిల్స్ దగ్గరికి. సో వీళ్ళంతా వెళ్ళిపోయారు. చాలామందికి ఈ ప్లేసు తెలీదు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అందరూ చూసి వైరల్ అయ్యి ఇప్పుడు వస్తున్నారు అందరూ ఈ ప్లేస్కి. ఒకప్పుడు ఈ ప్లేస్ ఎవరికీ తెలియదు. పెనుగొండ నుంచి హార్డ్లీ ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది పెనుగొండ నుంచి లోపలికి.
NH44 ఉంది కదా, అక్కడ కియా ట్రైనింగ్ సెంటర్ నుంచి లోపలికి రావాలన్నమాట. శ్రీకైలాసం వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇంకోండి అది చూశారు కదా అక్కడ, అదే అనమాట ఆఫ్ రోడ్ ట్రైల్. బ్యాచ్ అంతా ముందర పోతుంది, మేము వెళ్ళి జాయిన్ అవ్వాలి వాళ్ళతో పాటు. అక్కడ ఆగుదాంలేండి, కింద ప్రశాంతంగా ఉండిద్ది. రెండు హిమాలయన్ 450లు ఉన్నాయన్నమాట మన గ్రూప్లో. ఇప్పుడు బర్నా కూడా గోల్డ్ కలర్ది తీసుకొని అంటే బాగుండేది, బ్లాక్ విత్ గోల్డ్. ఎక్సలేటర్ ఇవ్వద్దబ్బా, ఎవరుస్తాయి అయ్యి. హైడ్రేషన్ బ్యాగ్ తెచ్చుకోవాల్సింది, తప్పు పని చేసా. వెళ్ళిపోతున్నారా పైకి? ఆగట్లేదా ఎవరి కోసం? ఆ వాటర్ ఫాల్ దగ్గర. ఫైనల్లీ ఆఫ్ రోడ్ ట్రైల్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే అనమాట ఆఫ్ రోడ్. అవునవును, హెవీ ఆఫ్ రోడ్ ఏం కాదు, లైట్ ఆఫ్ రోడే. ఇసుక, లూజ్ సాయిల్, లూజ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే ఓకే, కింద పడకూడదు, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి. లాస్ట్ రైడ్కి వెళ్ళి వచ్చి పంచర్ చేయించుకొని వచ్చుకున్నా, ఈసారి పంచర్ పడకూడదు దేవుడా. పంచర్ బ్రహ్మాన్న దగ్గర టూల్ కిట్ ఉంది, అక్కడ పంచర్ షాప్ ఒకటి ఉంటే ఆ పంచర్ షాప్ ఒకటి దగ్గరికి వెళ్ళి పంచర్ వేయమని చెప్పాం. వాడు గాలి పెట్టించాడు, 50 రూపాయలు తీసుకున్నాడు. నా బండి అరుస్తుంది, ఫ్యాన్ ఆన్ అయింది. ఇసుక. ఓకే సరే, ఇక్కడ వెయిట్ చేద్దాం, ఇంకొంతమంది రావాలన్నమాట. అరిపిస్తాడబ్బా ఇప్పుడు. ఏమన్నా లేట్ అయింది మీరు ఎంతసేపు? ఎవరి బండి కింద? ఓకే ఓకే, ఏం కాలేదు. చలో చలో చలో, లెట్స్ గో. ఇసుకుంది. ఇంత ఇసుకుంది. ఓ ఓ ఓ లాస్ట్ టైం సైడ్ స్టాండ్ సెన్సార్ బెండ్ అయిపోయింది, ఈసారి ఏం బెండ్ అయిద్దో. రోడ్ వేస్తే ఎంత బాగుండో ఇక్కడ. వర్షం పడేటట్టుంది. అటు ఇటు చూడకూడదు, రోడ్డు ఒక్కటే చూడాలి. పో 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 పో, వెళ్ళిపో వెళ్ళిపో. అహోబిలమే ఎక్కిచ్చేసాం, ఇది ఒక లెక్క. దులిపేయడమే. ఓ ఓ ఓ, నాకు అరుస్తుందబ్బా. నుంచొని వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కూర్చున్న దానికన్నా. ఏం బ్రో ఆగావు? ఇంకా ఉందన్నమాట. ఇక్కడ కనుక రోడ్లు వేస్తేనా వేరే లెవెల్ ఉండిద్ది. అబ్బబ్బా, ఏవో వచ్చి తగులుతున్నాయి కింద. ఒక పక్క మబ్బు, ఒక పక్క వర్షం, ఒక పక్క ఎండ. వ్యూ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అటు పక్క చూసామంటే నేను ఇటు కింద లోయలో పడతా. వచ్చేసాం అబ్బా ఫైనల్లీ. అది గుల్లపల్లి రిజర్వాయర్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే భలే కనపడుతుంది. నా వెనకాల అయితే ఎవరు లేరు, వాళ్ళంతా బ్యాక్ సైడ్ ఉన్నారు, కొంతమంది ముందుకు వెళ్ళారు. నేను 2-3 టైమ్స్ వచ్చానమాట ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. చూడండి గాయ్స్, ఇక్కడ వర్షం పడుతుంది. బాబ్బా ఏముందబ్బా, ఇప్పుడు వర్షం పడినా సరే తల దాచుకోవడానికి కూడా ఎక్కడ ఏ ప్లేసు లేదు, వర్షంలో తడవాల్సిందే. పెనుగొండ విండ్ మిల్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. బాబు ఏంద్ర ఇలా ఉన్నాయి రాళ్ళు. బాబా బాబా బాబా, వచ్చేసా నేను. టింగు ఏరి వాళ్ళు. మీతో ఇంతమంది అయినా? ఇద్దరైనా వచ్చింది. రాయి ఏదో తగిలినట్టుంది, సైలెన్సర్ కనుకుంటా. టింగ్ అని సౌండ్ వచ్చింది.
లాస్ట్ టైం ఇట్లానే వచ్చి తగిలి సైడ్ స్టాండ్ బెండ్ అయిపోయింది నాది సెన్సార్. తర్వాత అది ఏందో ప్రాబ్లం ఏందో నాకు అసలు అర్థమే కాలేదు. సైడ్ స్టాండ్ సెన్సార్ ఇష్యూ ఏమో అనుకున్నా, తర్వాత చూస్తే అది ప్లేట్ బెండ్ అయింది, సెన్సార్ కూర్చునే ప్లేటు. ఆఫ్ రోడ్ బైక్స్ వల్ల ప్లస్ పాయింట్ ఇదే, నుంచొని వెళ్ళిపోవచ్చు. సాగు కొడుతున్నారు కదా అయ్యా. అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చారు అందరూ. ఓహో ఇక్కడ పెట్టడానికి బైక్స్. అరుతుంది. వర్షం పడలేదు కాబట్టి సరిపోయింది. నుంచోడానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉండేది కాదు, తడుచుకుంటూ నుంచాల్సిందే. అక్కడ పడుతుంది వర్షం, ఆడ పడుతుంది, అటంతా పడుతుంది. మన చుట్టూ మన మధ్యలో ఉన్నాం కాబట్టి పడట్లేదు. బ్రహ్మాండ చూడు అసలు ఆడుకుంటున్నాడు బండితో. సూపర్ సూపర్. ఫైనల్లీ గొల్లపల్లి రిజర్వాయర్ మొత్తం ఎండిపోయినట్టుంది. అది చూడు అసలు వాటరే లేదు. వాటర్ అని కియా వాళ్ళు తీసేసుకుంటే ఇంకేముంటాయి. వర్షం 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 వర్షం. హాయ్ బ్రో. మసూద్ బ్రో. ఆల్ రైట్. సో ఇప్పుడు మేము ప్యాకప్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. నైట్ ఫెయిల్ అయిపోయింది, లైట్ పోతుంది, అక్కడ వర్షం పడుతుంది చూసారా. సో అందరూ గేరప్ అయిపోయి కిందకి వెళ్తున్నారు. సో ఇంతే అనమాట, ఆఫ్ రోడ్ ట్రైల్స్కి వచ్చాం. బాగుంది, క్రేజీ ఎక్స్పీరియన్స్. వర్షం పడింది మధ్యలో లైట్గా, డ్రోన్ ఎగరేసాం, అయ్యాం. ఓకే లెట్స్ గో.
సో డిన్నర్ అయిపోయింది, ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్తున్నారు. అందరూ ప్యాకప్ అయిపోయారు. లాస్ట్కి ముగ్గురం మిగిలాం. 13 మంది వచ్చాం, లాస్ట్కి ముగ్గురు మిగిలాం. కపూర్స్ కేఫ్ అండ్ రెస్టారెంట్. ఫుడ్ పర్లా బాగానే ఉంది. ఇదే అనమాట రెస్టారెంట్, పంజాబీ డాబా. బాయ్ బాయ్ బ్రో. సో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా పెనుగొండకి వెళ్ళిపోవాలి. సో దట్స్ ఇట్ గాయ్స్. ఒకలేమో బెంగళూరు, ఒకలేమో పుట్టపర్తి. సో ఇదే అనమాట వ్లాగ్ వచ్చేసి. సో బ్రో అయితే వెళ్ళిపోయాడు. సో అట్లా సండే రైడ్ అయితే అయిపోయింది. సండే ఈవినింగ్ రైడు కలిసాము అందరినీ, గ్రూప్ మెంబర్స్ అందరినీ. 13 మెంబర్స్ వచ్చారు. ఫుడ్ తిన్నాం, కబుర్లు చెప్పుకున్నాం. అట్లా సండే అయితే అయిపోయింది. సో అంతే అనమాట వ్లాగ్ వచ్చేసి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షో సమ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్ అండ్ షేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.